వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా 7 to 8 అవర్స్ నిద్రపోవాలా? ఖచ్చితంగా నిద్రపోవాలి. నాట్ ఓన్లీ ఫర్ వెయిట్ లాస్, మీ స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం కానీ, తర్వాత మీ జనరల్ వెల్ బీయింగ్ కోసము, మీ బాడీ పర్ఫెక్ట్గా వర్క్ చేయాలి, పర్ఫార్మెన్స్లో బాగుండాలి, డైలీ రోజంతా కూడా చాలా రిఫ్రెషింగ్గా అనిపించాలి, ఎనర్జైజింగ్గా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా నైట్ 7 to 8 అవర్స్ నిద్ర చాలా పర్ఫెక్ట్గా గడపాలి. క్వాంటిటీ ఆఫ్ స్లీప్ కాదు, క్వాలిటీ ఆఫ్ స్లీప్. కొంతమంది అనుకుంటారు నేను మిడ్ నైట్ 1 గంటకు పడుకున్నాను, పొద్దున 8 గంటలకు లేసాను, కరెక్ట్గా 8 అవర్స్ నిద్ర బ్యాలెన్స్ చేశాను, అయినా కూడా వెయిట్ లాస్ అవ్వడం లేదు అని. మీరు పూర్తి చేయాల్సింది నిద్ర గంటల్ని కాదు, నిద్రని. క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడు వస్తుంది? మనం ఒక పర్ఫెక్ట్ స్లీప్ రొటీన్ని ఫాలో అయినప్పుడు ఆటోమేటిక్గా మన నిద్రలో క్వాలిటీ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే క్వాలిటీ స్లీప్ ఉంటుందో మన బాడీలో నైట్ ఏవైతే రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్స్ ఉన్నాయో వాటి పని అవి టైంకి చేసుకొని వెళ్ళిపోతాయి. సో దానివల్ల మనం వెయిట్ లాస్ అవ్వచ్చు, బాడీని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకోవచ్చు, అందరికీ ఇష్టమయ్యేలాగా కూడా బిహేవ్ చేయొచ్చు. అలా ఎందుకు అనుకుంటే, మనం ఎప్పుడైతే పర్ఫెక్ట్ స్లీప్ రొటీన్ని బ్యాలెన్స్ చేయలేమో అప్పుడు మన మూడ్ అంతా కూడా చాలా చికాగ్గా ఉంటుంది. మన మెదడులో ఇక్కడ ఉండే ఫ్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనేది మన మాట వినదు, ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండదు, మనం చెప్పిన పని చేయదు, బాడీకి మైండ్కి కనెక్షన్ ఉండదు. సో దట్ మనం అప్పుడు చాలా చెడ్డవారియాలని కనిపిస్తాం, ఇరిటేటింగ్గా ఉంటాం, ఇరిటేటింగ్ పర్సనాలిటీగా కనిపిస్తూ ఉంటాం. సో ఇంత ఇంపార్టెన్స్ ఉన్న నిద్రని మీరు పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తున్నారా లేదా గమనించుకోండి. మెయిన్గా నాకు తెలిసిన ప్రకారము మన నిద్రకి చాలా పెద్ద శత్రువు అంటే మన మొబైలే. సో నిద్రపోయే ముందు బెడ్రూమ్ అవతలే మొబైల్ని పెట్టి పడుకోవడం స్టార్ట్ చేయండి. ఒక పర్ఫెక్ట్ స్లీప్ రొటీన్ని సెట్ చేసుకోండి. ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతుంది. బై ప్రోడక్ట్గా మీ జనరల్ వెల్ బీయింగ్ అనేది చాలా మటుకు మెరుగుపడుతుంది. మంచి వారిలాగా మారిపోతారు. ఎవరెవరికి సో సెట్ ఏ రొటీన్ ఫర్ స్లీప్. థ్యాంక్ యూ.